స్తోత్రమెస్సయ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమెన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అని అడుగుతున్నాను. ఈ దినం విశ్రాంతి దినం. మరి ఎంతమందికి జ్ఞాపకం ఉన్నది విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని, ప్రభు సన్నిధికి రావాలని? మరి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మరి దుప్పి నీటి వాగుల కోసం ఎదురు చూసినట్లు నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గొనుచున్నదని కీర్తన గ్రంథం 42 అధ్యాయము 2వ వచనంలో మరి భక్తుడు రాస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మనం ఎప్పుడు వెళ్ళాలన్నా మన ప్రాణము దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు మరి తృష్ణగాని ఉంటే మరి మనం ధన్యులం. ఎందుకంటే మరి ఆయన ఎడల మన శ్రద్ధ కలిగి ఆయనను ఘనపరచువారుగా ఉంటే, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక అందరూ కలిసి, సంఘంగా కలిసి, కుటుంబంగా కలిసి మరి దేవుని సన్నిధిలో మరి ఎప్పుడైతే మనం మొర్ర పెట్టుకుంటామో మరి ప్రభు మన మొర విని మనలను మరి మనం ఏ కాడి కింద అయితే నలగొట్టబడుతున్నామో ప్రతి కాడి నుంచి, ప్రతి శోధన నుంచి, ప్రతి నిందల నుంచి, ప్రతి అవమానాల నుంచి మరి దేవుడు మనలను విడిపిస్తాడు అని మీకు తెలియజేస్తూ, అలాగే మీ హృదయాలను మరి సిద్ధపరచుకోనండి. దేవుని సేవకుల ద్వారా ప్రభు మాట్లాడిన ఉండగా మా హృదయాలను సిద్ధపరచు ప్రభు అని ప్రార్థన చేసుకుని మీ ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి రావాలని తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో ప్రభువా మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానము నెరవేర్చండి ప్రభా. ప్రతి ఒక్కరూ తమ ప్రాణాలు నీ కొరకు తృష్ణ గొనుచున్నట్లు నా తండ్రి భక్తుడు ఏ విధంగా అయితే నేను ప్రార్థన చేస్తున్నాడో అట్టి రీతిగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసిన తండ్రి నాయన నీ కోసం తృష్టికొని నీవిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని తండ్రి, ఈ దినం ఎక్కడెక్కడైతే ఆరాధనలు జరుగుతున్నాయో నాయన ప్రతి చోట నీ నామ మహిమార్థమై ఘనంగా నాయన నీ పరలోకమే భూలోకంలా మీరు జరిగించమని ప్రార్థిస్తూ, రోగులుంటే స్వస్థపరచమని, పాపులుంటే పాప క్షమాపణ దయచేయమని, ప్రతి విషయం నుంచి ప్రతి ఒక్కరిని విడిపించమని, అలాగే నాయన యవనస్తులు చెడిపోతా ఉన్నారు వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారందరినీ నీ వాక్యం చేత శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాపాడమని, మా భారతదేశానికి రక్షణ దయచేయమని, కాపుదల దయచేయమని, అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించడం బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతయు దయాకిరీటాన్ని మీరు దయచేసి మీరు మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు మనతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఉన్నారు కనుక మరలా రేపటి మరి ప్రతి దినము దేవుని వాగ్దానంలో మరలా కలుద్దాం. అంతవరకు ప్రభుకు మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.